శివరాత్రి రోజు ఒక్కరోజే కాదు, అవునవును. ఎల్లప్పుడూ కూడా. అవును. ఎల్లప్పుడూ కూడా నువ్వు ఈశ్వరుణ్ణి ప్రేమించు, పూజించు, సేవించు. సరే బాగానే చెప్తున్నారండి మీరు. ఈశ్వరుని పూజించాలంటే నిష్టగా ఉండాలంటగా. అమ్మో! ఈశ్వరుడికి కోపం ఎక్కువ కదా! మనకి సాధారణ మానవులకి మనకి వచ్చేటటువంటి డౌట్స్. అవును. మరి అంత కోపం గలవాడు మరి అయితే మరి అర్ధాంగిని అర్ధభాగంగా చేసుకున్నాడుగా. అవును. మరి ఎవరు చేసుకోలేకపోయారు. విష్ణుమూర్తి పాదసేవ చేసుకుంటూ చేస్తున్నటువంటి లక్ష్మీదేవిని హృదయంలో స్థానం ఇచ్చాడు. అవును. బ్రహ్మదేవుడు నాలుక మీద సరస్వతీదేవిని వాగ్దేవత స్వరూపంగా పెట్టుకున్నాడు. అవును. ఈ యొక్క పరమేశ్వరుడు ఏం చేశాడు, తన శరీరంలో సగభాగం ఇచ్చేశాడు. అది ఎవ్వరూ చేయలేనటువంటి, అంటే శివుడు శక్తి వేరు కాదు సుమా, శివశక్తి స్వరూపము. అందువల్ల అంబా భవాని జగదంబా భవాని శివశక్తి రూపిణి ఆపద్ నివారిణి. అందువల్ల ఆవిడ ఆపదలు ఎలా నివారించగలుగుతుంది మనకి. ఆది పరాశక్తిగా ఆ పరమేశ్వరుడు ఊరకంట పరమేశ్వరుడు చూశాట, ఏమని, గరళం మింగుతున్నాడు. గరళం మింగుతుంటే ఏ భార్య అయినా విషం మింగుతున్నాడు భర్త అంటే ఏం చేస్తుంది, అయ్యో వద్దు అని చెప్పేసి కదా ఆఫ్ చేస్తుంది. అప్పుడు ఏం చేసింది ఆవిడ, పాపం ఏం మాట్లాడలా, ఒక చిన్న నవ్వు నవ్విందట. ఆయన అలా క్రీగంట చూశాట, నా అర్ధాంగి అయినటువంటి ఆ పార్వతీదేవి ఏం చేస్తుందా అని. అంటే ఒక చిన్న నవ్వు నవ్విందట. ఏం పర్వాలేదయ్యా, నేను నా మంగళసూత్రపు తాడు గట్టిది, నీకేం కాదు, నువ్వు మింగేసాయి అన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వింది. అంతే కదా. ఆవిడ నాకు కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఆవిడ సూత్రాలు, ఆవిడ తాడు అంత గట్టిదమ్మా. ఆయన గరళం మింగినా ఏం చేసినా ఆవిడ ఆయన ఒక్కటే, ఏకోహం శివశక్తి స్వరూపం. అందువల్ల శివాయ గురవే నమః అనుకున్నా. అంటే మనకి పెద్దలు కూడా చెప్తారు కదా, భర్తకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా గానీ నీ తాళి గట్టిది అయితే మాత్రానికి ఎవరు ఏం చేయలేరు అనేసి అని కూడా అంటారు కదా. అదే విధంగా ఇలా కూడా. అందుకే ఇప్పుడు ఈ కాలంలో మంగళసూత్రాలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మా ఆయన చల్లగా ఉండాలి అని అనుకునే విధానాలు ఎక్కువైపోయాయి. కాబట్టి దయచేసి ఆడవాళ్ళందరూ కొంచెం మంగళసూత్రం వేసుకోండి అమ్మా, కాస్త కుంకుమ బొట్టు పెట్టుకోండి. నిజంగా అమ్మ, మనకి భార్యాభర్తల అనుబంధం అంటే ఆది దంపతులే అంటారు. మనకి భర్తకి ఎటువంటి కష్టం వచ్చినా గానీ అది ఎవరు తీర్చలేరు, అది ఒక భార్య వల్లనే అవుతుంది. ఇంకొక విషయం చెప్పిన చెప్పండి. మంచి విషయం చెప్తాను, అందరికీ పనికొస్తుంది. మీ ఇంట్లో శివ కుటుంబ ఫోటో ఉందా? పోనీ ఇప్పుడు శివలింగాలు అవన్నీ పక్కన పెట్టేసేయండి, మడి తడి అన్నీ కుదరదు. ఓకే, శివ కుటుంబం ఫోటో పెట్టుకోండి. శివుడు ఉండాలి, పార్వతీదేవి ఉండాలి, ఆ తర్వాత వినాయకుడు ఉండాలి, కుమారస్వామి ఉండాలి, ఆ తర్వాత వాళ్ళ యొక్క పరివారం అంతా ఉన్నప్పుడు ఏమవుతాయి, సింహం ఉంటుంది అక్కడ, అదేవిధంగా ఈ యొక్క నందీశ్వరుడు ఉంటాడు, తర్వాత నెమలి ఉంటుంది, వినాయకుడు ఎలుక ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళల్లో చూడండి మిత్రుత్వం శత్రుత్వం కలిసే ఉంటాయి. అందువల్ల మీ ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే శివ కుటుంబ చిత్రాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఓకే అమ్మ, మీరు మాకు ఆ గొప్ప పరమేశ్వరుడు గురించి చెప్తుంటే అసలు మాకే చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్తుంటే అలా వినాలి వినాలి, ఇంకా చెప్పాలి, మీరు ఇంకా చెప్తే మేము ఇంకా వినాలి వినాలి అన్నట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. సో మాకు శివుడు గురించి ఎన్నో తెలియని విశేషాలు, ఆయన గురించి, ఆయన పుట్టుకకు సంబంధించినవి, ఆయన సృష్టి లయాకారకుడు కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటి అన్న వాటన్నింటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమః. శివాయ చంద్రశేఖరాయ శశిశేఖరాయ నమః. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓకే అమ్మ, మేము పిలవగానే శివోహం యొక్క ప్రోగ్రామ్ కి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. సో చూసారు కదండి, ఇది నేటి శివోహం యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో శివుడి గురించి మనకి ఎన్నో తెలియని విషయాలు, అలాగే రహస్యాలు మనకి భాగ్యలక్ష్మి అమ్మగారు తెలియచేశారు. సో నెక్స్ట్ అలాగే శివుడి గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి 6 TV.